గూడూరుపల్లితో నాకు ఎంతో దగ్గర అనుబంధం ఉంది. ఇక్కడ చాలా మంది నా కుటుంబ సభ్యుల్లాగా నన్ను చూసుకుంటారు రాజకీయాలకు అతీతంగా. రెండో విషయము, నేను 2019లో రాజకీయంగా నిర్ణయం తీసుకొని బహిరంగంగా ప్రకటించడం ముందే నేను నిర్ణయం తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా సందర్శించిన గ్రామము గూడూరుపల్లి. నేను ప్రకటన చెయ్యకముందే గూడూరుపల్లికి వచ్చాను. గూడూరుపల్లి పెద్దలతో అంతా కూడా మాట్లాడాను. ఆ రోజు నుండినే కాదు, అంతకు ముందు నుండి కూడా గూడూరుపల్లి గ్రామస్తులతో కావచ్చు, అందరితోటి కూడా నాకెంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ రోజు ఇలా రావడము చాలా ఆనందంగా ఉంది. ఆ కోదండ రామస్వామి దర్శనం చేసుకోవడము, ఆ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మీ అందరికీ తెలుసు, పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ తరఫున నిన్న నేను నామినేషన్ సమర్పించడం జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమంతో పుంగనూరు కాదు, మన జిల్లా కాదు, రాష్ట్రం మొత్తం కూడా ఒక విషయం చాలా స్పష్టమైంది. పుంగనూరు నియోజకవర్గంలో ఎన్నికలు కేవలము ఒక ప్రక్రియ మాత్రమే. గెలుపు ఆల్రెడీ పుంగనూరు నియోజకవర్గ ప్రజలు నిర్ణయించారనే విషయం నిన్నటితోటే నిర్ధారణ అయింది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తున్న అరాచకాలు, దోపిడీ, గ్రామాల్లో మొత్తం నియోజకవర్గం మొత్తం మీద తీసుకుంటే ఈ రోజు పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలుసు. ముఖ్యంగా 2019 తర్వాత గత 5 సంవత్సరాల్లో నియోజకవర్గానికి ఏం మంచి జరిగిందో మనకు తెలుసు. నియోజకవర్గంలో ఎలాంటి అరాచకాలు జరిగాయో తెలుసు. ఎలాంటి గూండాయిజము, రౌడీయిజము, భూ కబ్జాలు, దాంతోపాటు ఈ నియోజకవర్గంలో రైతులకు గాని, యువతకు గాని, మహిళలకు గాని ఏ ఒక్కరికైనా మంచి జరిగిందా అనేది ఈరోజు నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆలోచించాలి. రైతులు సరైన పంటలు పండించుకునే అవకాశం లేదు. ఈరోజు మన నియోజకవర్గం మీదగానే హంద్రీనవా లాంటి కాలువలు వెళ్తున్నా కనీసం ఒక్క చుక్క రైతులకు అందించే కార్యక్రమం చెయ్యకపోయినా వీళ్ళు రాజకీయ లబ్ధి కోసము ఎక్కడో ఉన్న కుప్పంలో నీళ్లు ఇవ్వడానికి మాత్రము ఈ 2 పార్టీలు పోటీ పడుతున్నాయి. కానీ మరి పుంగనూరు నియోజకవర్గం ఏం పాపం చేసింది? పుంగనూరు నియోజకవర్గ రైతులు ఏం పాపం చేశారు? ఇదే పుంగనూరు నియోజకవర్గం రైతులను ఉపయోగించుకుని నీటిపారుదల ప్రాజెక్టులు కడతామని చెప్పి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసే కార్యక్రమం చేశారు తప్ప నిజమైన లబ్ధి చేకూర్చే కార్యక్రమము ఏ ఒక్కటి చెయ్యలేదు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి అన్ని రకాలుగా అవకాశం ఉన్న గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇక్కడ పుంగనూరు నియోజకవర్గం నుండి 3 సార్లు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన 2019 నుండి ఈ రాష్ట్రంలోనే ఒక కీలక నేతగా ఎదిగి ఇక్కడ ప్రభుత్వంలో కీలకంగా ఉంటున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి 3 సార్లు ఓట్లు వేసి గెలిపించినా గానీ నియోజకవర్గానికి, నియోజకవర్గ రైతులకు, యువతకు చేసింది ఏమీ లేదనే విషయాన్ని ఈరోజు నియోజకవర్గ ప్రజలు గుర్తించారు.